సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. Positive value of lambda which coefficient of x square in the expansion is 720. x square coefficient ఆల్రెడీ ఇక్కడ x square ఉంది కాబట్టి అప్పుడు ఇందులో ఏం కావాలి మీకు ఆల్రెడీ మనకి ఇక్కడే వచ్చేసింది x square అంటే అప్పుడు దీంట్లో ఏం రావాలి కాన్స్టెంట్ టర్మ్ అంటే x పవర్ 0 రావాలి కాబట్టి ఎక్స్పాన్షన్లో x పవర్ 0 కనుక్కుంటారు అంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని చేసాడు. సో అడ్జస్ట్మెంట్ చేసుకొని చేయడం ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. సో అది కష్టం అనుకుంటే జనరల్ టర్మ్ కనుక్కుంటాం. ఇందులో ఏం చేస్తాం జనరల్ టర్మ్ అంటే r+1 టర్మ్ కనుక్కొని ఆల్రెడీ ఇక్కడ మీకు x స్క్వేర్ వచ్చేసింది కాబట్టి ఇందులో మీకు రావాల్సింది ఏంటి x పవర్ 0 అంటే ఇందులో జనరల్ టర్మ్ కనుక్కొని ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా చేసాం. సో స్టార్టింగ్లో ఉంటాయి. సో జనరల్ టర్మ్ కనుక్కొని అప్పుడు పవర్ని 0కి ఈక్వేట్ చేస్తే అప్పుడు మీకు దాని రిలేటెడ్ ఆన్సర్ వస్తుంది. సో వచ్చిన ఆన్సర్ని 720కి ఈక్వేట్ చేస్తారు. సో అంటే ఆర్ వాల్యూ అంటే ఏం చేస్తారు ఇక్కడ ఇందులో కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎక్స్ పవర్ని ఇది కాన్స్టెంట్ టర్మ్ కదా కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి ఎక్స్ పవర్ని 0కి ఈక్వేట్ చేస్తే మీకు ఆర్ వాల్యూ అది వచ్చేస్తుంది. సో అంటే ఆర్ వాల్యూ వచ్చేస్తే అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తుంది. మీకు అదంతా చేస్తే అర్థమవుతుంది అంటే మనం మధ్యలో ఉన్నాం కాబట్టి కొద్దిగా కష్టం. సో చేసేయండి. సో ఈ మెథడ్ కాకుండా అంటే ఈ మెథడ్లో ఏంటంటే మనం ఇంతకుముందు ఇట్లాంటి చేసాం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అంటే దానికి కాన్స్టెంట్ చేసుకోవడం అంటే √x కామన్ తీసుకొని చేయడం అంటే ఇలా అడ్జస్ట్ చేయడం కష్టం అనుకుంటే జనరల్ టర్మ్ కనుక్కుంటారు. జనరల్ టర్మ్ కనుక్కొని సో ఇక్కడ ఆల్రెడీ x స్క్వేర్ ఉంది కాబట్టి ఇందులో జనరల్ టర్మ్ కనుక్కొని ఆ పవర్ని 0కి ఈక్వేట్ చేస్తే దాని రిలేటెడ్గా వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఇట్లా వస్తుంది ఆన్సర్. సో ఇప్పుడు 10c2 అంటే దాని వాల్యూ కనుక్కుంటారు అటు వెళ్ళిపోతే λ² వాల్యూ వస్తుంది అప్పుడు λ వాల్యూ వస్తుంది. సో ఇలాంటివి మనం చాలా చేసాం కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ది టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ సో కాన్స్టెంట్ టర్మ్ కనుక్కోండి. సో ఇట్లాంటి మీరు చేసేసారు కాబట్టి మళ్ళీ మీరు మీ ఇష్టం ప్రాక్టీస్ ఇంకెక్కువ పర్ఫెక్షన్ కావాలంటే చేసేయండి లేకపోతే చాలా చేశారు కాబట్టి అవసరం లేదు. లేదంటే జస్ట్ ఇంటి చూసుకోండి. ఇందులో ఏం చేస్తాం జనరల్ టర్మ్ కనుక్కొని ఆ పవర్ని ఏం చేస్తారు కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి 0కి ఈక్వేట్ చేస్తే ఆర్ వాల్యూ వస్తుంది. ఆ తర్వాత మీకు వచ్చిన ఆన్సర్ k అన్నాడు. సో k వాల్యూ 21/4 అయితే 18k వాల్యూ కనుక్కోవాలి. సో సింపుల్ క్వశ్చనే. అలాగే ఇక్కడ కూడా కాన్స్టెంట్ టర్మ్ సింపుల్ క్వశ్చనే. సో సేమ్ ఇలాంటి క్వశ్చన్ చాలా చేశారు కాబట్టి సో చాలా ఈజీ క్వశ్చనే అంటే ఎక్కడ ట్విస్ట్ కూడా లేదు క్వశ్చన్లో. సో మీ ఇష్టం మీకు క్లారిటీ ఉంటే ఇంకా అవసరం లేదు. సో లేదు ఇంకా ప్రాక్టీస్ కావాలి అంటే ఓకే. అలా ఇక్కడ కూడా x స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఇక్కడ కూడా జనరల్ టర్మ్ కనుక్కొని పవర్ని ఏం చేస్తారు 2కి ఈక్వేట్ చేస్తే వచ్చేస్తుంది. చాలా సింపుల్ క్వశ్చన్ ఐపీ రేంజ్ క్వశ్చన్ ఎక్కడ కూడా ఏ ట్విస్ట్ కూడా లేదు ఇంత కూడా లేదు ఇందులో ట్విస్ట్ అయితే. అలాగే ఇందులో కూడా కాన్స్టెంట్ టర్మ్ అన్నాడు కాకపోతే ఇక్కడ లాస్ట్లో గ్యాప్ చూసుకోండి అంటే కొద్ది కాంప్లికేషన్ అంటే పవర్లు అలా ఉన్నాయి కాబట్టి క్యూబ్ అంటే 5th రూట్ ఆఫ్ 3 అంతేగాని ఇంక పెద్దగా ఏం లేదు. సో జనరల్ టర్మ్ కనుక్కుంటారు. సో జనరల్ టర్మ్ కనుక్కొని పవర్ని ఏం చేస్తారు 0కి ఈక్వేట్ చేస్తే ఆర్ వాల్యూ వస్తుంది. సో ఆర్ వాల్యూ అనుకోవడం 6 రావచ్చు. 6 వస్తే అప్పుడు ఏంటి కోఎఫిషియంట్ 12c కోఎఫిషియంట్తో r+లో అంటే r ఉన్న దగ్గర 6 రాసేస్తే వచ్చేస్తుంది. సింప్లిఫై చేసేయండి. సో మీకు అదేంటి ఆన్సర్ ఎంత అన్నాడు 25 ఆల్ఫాకి ఈక్వేట్ చేయండి. ఓకే దీని ఆన్సర్ ఇది ఇచ్చాడు. సో ఆన్సర్ ఏమి ఇచ్చాడు ఇది ఇచ్చాడు. సో దీన్ని కంపేర్ చేస్తారు అంటే వచ్చిన ఆన్సర్ని ఏం చేస్తారు లాస్ట్లో కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. సో ఇది ఆన్సర్ ఇచ్చాడు. సో మీకు సింప్లిఫికేషన్ చేస్తే వచ్చిన ఆన్సర్ కూడా ఇక్కడ 2/8 ఉంది కాబట్టి అందులో 2/8 ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ 3/1/5 సో 3/1/5 ఇంకా రిమైనింగ్ ఉన్నదంతా ఏమవుతుంది ఆల్ఫా కదా ఇక్కడ కాబట్టి ఇది ఆల్ఫా వాల్యూ అవుతుంది. సో ఇది ఆల్ఫా అయితే అప్పుడు 25 ఆల్ఫా. సో 25 ఆల్ఫా అంటే 25 క్యాన్సిల్ అయితే ఇప్పుడు ఆల్ఫా ఏంటి 9 × 11 × 7 అంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సేమ్ ఆన్సర్ ఈ టైప్లో రావాలి అంటే 2/8 5th రూట్ ఆఫ్ 3 ఇంకా రిమైనింగ్ అన్ని ఇందులో అడ్జస్ట్ చేసుకోవాలి రిమైనింగ్ అన్ని అదంతా ఆల్ఫా అవుతుంది అంతే. నెక్స్ట్ ఇక్కడ టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో జనరల్ టర్మ్ కనుక్కొని పవర్కి 0కి ఈక్వేట్ చేసేస్తే సో వచ్చేస్తుంది అంటే ఇక్కడ x² ఇట్లా కావద్దు ఇలా కావద్దు అంటే ఇక్కడ ఏంటి x² కామన్ తీసాడు ఇట్లా కష్టం అంటే అడ్జస్ట్ చేసుకోవడం అంతా కొద్దిగా కాంప్లికేటెడ్ అవుతుంది. డైరెక్ట్గా ఇది వద్దు ఈ ప్రాసెస్ వద్దు. సో ఈ ప్రాసెస్ వద్దు ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఈ ప్రాసెస్ వద్దు జస్ట్ ఇందులో జనరల్ టర్మ్ కనుక్కోండి. ఇందులో జనరల్ టర్మ్ కనుక్కోవచ్చు కదా. సో ఇదంతా మనకి అదే ఐడియా రావాలి అడ్జస్ట్ చేసుకోవాలి అంత తలకాయ ఇప్పుడు వద్దు. సో ఇందులో జనరల్ టర్మ్ కనుక్కుంటారు. ఆ జనరల్ టర్మ్ వచ్చిన తర్వాత అందులో పవర్ని ఏం చేస్తారు ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అన్నట్టు కాబట్టి పవర్ని 0కి ఈక్వేట్ చేస్తే ఆర్ వాల్యూ వస్తుంది 4. సో అందులో ఆ కోఎఫిషియంట్లో ఆర్ వాల్యూ 4 రాస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ దీని నుంచి మీరు ఆల్ఫా ఏ వాల్యూ కనుక్కోవచ్చు. సింపుల్ క్వశ్చన్స్ ఇట్లాంటివి చాలా చేసాం కాబట్టి ట్విస్ట్ ఏం పెద్ద ట్విస్ట్ లేదు కాబట్టి సో మీరు డైరెక్ట్ చేసేసుకోండి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంతకుముందు అన్ని పర్ఫెక్ట్ అయితే సో పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి న్యాచురల్ నెంబర్ m ఫర్ విచ్ కోఎఫిషియంట్ ఆఫ్ x ఇన్ ది బైనామియల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ x ఈస్ ఎంత 1540 ఇచ్చాడు 1540 అంటే x కోఎఫిషియంట్.
సో ఫస్ట్ జనరల్ టర్మ్ కనుక్కుంటారు, జనరల్ టర్మ్ కనుక్కున్న తర్వాత దీన్ని వేరియబుల్స్ నుంచి సపరేట్ చేసేస్తారు. సో ఇలా వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ అన్నాడు కాబట్టి ఏంటి, పవర్ ఏం కావాలి, సో పవర్ ఏం కావాలి, 1కి ఈక్వల్ అవ్వాలి. సో పవర్ 1కి ఈక్వేట్ చేస్తారు. సో అది ఈ పవర్ 1కి ఈక్వేట్ చేస్తే సో దీని నుంచి ఎం అనేది ఒక సైడ్ ఉంచుకొని రిమైనింగ్ అంటే ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. సో మనకి ఎం వాల్యూ కావాలి అంటే ఎం కామ్ తీసుకోండి. సో ఏంటిది 22 ఎమ్ మైనస్ ఎంఆర్. సో ఎం కామ్ తీస్తే 22 మైనస్ ఆర్ ఇంటూ ఎం. సో ఈ -2r అడిపోతే 1 + 2r. సో ఇప్పుడు ఎం ఏమవుతుంది, ఎం ఈక్వల్ టు 1 + 2r అంటే లేదంటే 2r + 1 2r + 1 బై 22 మైనస్ ఆర్ ఇలా వస్తుంది. సో మనకి ఆర్ వాల్యూ కావాలి. జనరల్ ఇక్కడ ఎం లేకపోయి ఉంటే ఆర్ వాల్యూ డైరెక్ట్గా వచ్చేసేది. ఇప్పుడు ఆర్ వాల్యూ కనుక్కోవాలంటే కొద్దిగా కష్టం. అయితే అంటే జనరల్గా మనం ఏం చేస్తాం, ఇట్లా ఈక్వేట్ చేసేస్తే మీకు ఆర్ వాల్యూ వచ్చేసేది. కానీ ఇక్కడ ఆర్ వాల్యూ రావడం లేదు. సో ఇక్కడ ఎం ఈక్వల్ టు ఇలా వచ్చింది. ఇప్పుడు ఆర్ వాల్యూ కావాలి. సో ఆర్ వాల్యూ కనుక్కోగలిగితేనే మనం ఇప్పుడు ఈ కోఎఫిషియంట్ ఇక్కడ ఆర్ ప్లేస్లో రాసేస్తాం. మనకి మీకు ఏం కావాలి, ఎక్స్ పవర్ ఎక్స్ కోఎఫిషియంట్ కదా. సో కాబట్టి సో ఆర్ వాల్యూ దీన్ని 1కి ఈక్వేట్ చేస్తే దాని రిలేటెడ్ ఆర్ వాల్యూ వస్తుంది కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అది కోఎఫిషియంట్ అవుతుంది. అంటే చూద్దాం మరి ఎలా కనుక్కోవాలి అంటే, మరి ఇక్కడ ఎం అనేది లేకపోయి ఉంటే మీకు డైరెక్ట్గా ఆర్ వాల్యూ వచ్చేసేది. ఇక్కడ ఎం లేకపోయి ఉంటే డైరెక్ట్గా దీని నుంచి ఆర్ వాల్యూ వచ్చేసేది. కాదు ఇక్కడ ఎం ఉండడం వల్ల ప్రాబ్లం అయింది. సరే ఇక్కడ ఏం చేద్దాం ఇప్పుడు అంటే, ఇక్కడ ఎం అనేది న్యాచురల్ నెంబర్ అన్నాడు. సో ఇది న్యాచురల్ నెంబర్ అవ్వాలి. సో న్యాచురల్ నెంబర్ అయ్యే విధంగా నెక్స్ట్ ఆర్ వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ చూసుకోండి. ఆర్ వాల్యూ 0 నుంచి 22 మధ్యలో ఏదైనా ఉండొచ్చు. సో ఆర్ వాల్యూ ఎంత, పవర్ 22 ఉంది కదా. సో 0 నుంచి 22 వరకు ఏదైనా ఉండొచ్చు. జనరల్గా ఇది ఇట్లాంటి క్వశ్చన్ చాలా ఉంటాయి కానీ మనకి అవి ఈజీ అవుతుంది. ఇది బాగా డిఫికల్ట్ అయిపోయింది ఇక్కడ. అంటే జనరల్గా ఏంటంటే ఇక్కడ మీకు నెంబర్ వచ్చి ఉంటుంది. జనరల్గా ఎక్కువ శాతం క్వశ్చన్స్ ఇక్కడ నెంబర్ వస్తుంది. అంటే సపోజ్ 25 ఉందనుకోండి, 25. సో అట్లా ఒకవేళ ఇట్లాంటి ఎక్కువ శాతం ఏంటంటే ఇలా ఉంటాయి. సో ఇలా ఉందనుకోండి, ఇప్పుడు మీకు ఏంటి ఎం వాల్యూ కదా, ఎం అనేది ఏంటి న్యాచురల్ నెంబర్ రావాలి. సో న్యాచురల్ నెంబర్ రావాలి అంటే మీకు ఫ్రాక్షన్ రాకూడదు. అంటే డినామినేటర్ ఏం చేయాలి, న్యూమరేటర్ని డివైడ్ చేయాలి. సో అంటే డివైడ్ చేయాలంటే అప్పుడు డినామినేటర్ వాల్యూ అంటే ఇట్లా ఒకవేళ న్యూమరేటర్లో అక్కడ ఆర్ ఉంది కాబట్టి కాంప్లికేషన్ అయింది. ఒకవేళ ఆర్ లేకుండా ఈ టైప్ ఆఫ్లో ఉంటాయి అప్పుడు ఏంటి, 25ని డివైడ్ చేయాలంటే అప్పుడు 22 మైనస్ ఆర్. 25ని డివైడ్ అవ్వాలంటే ఎప్పుడు అవుతుంది, సో దీని వాల్యూ 1 అయినా ఓకే. అంటే 25/1 న్యాచురల్ నెంబరే కదా. సో 1 అయినా ఓకే. లేదంటే వీటి డివైజర్స్ ఎప్పుడు దీన్ని డివైడ్ అవ్వాలంటే 25 డివైజర్స్ ఏంటి 1, 5, 25. లేదంటే 5 అవ్వాలి. లేదంటే నెక్స్ట్ ఏంటి 25. అప్పుడు దీనికి రిలేటెడ్గా ఆర్ వాల్యూ వస్తుంది. సో అప్పుడు ఆర్ వాల్యూ ఏంటి, ఒకవేళ ఇలా ఉంటే ఆర్ వాల్యూ ఎంత 1 ఇటు వచ్చేస్తే మీకు ఆర్ వాల్యూ వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు ఏంటంటే ఇది ఎక్కువ శాతం అయితే ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మీకు ఆ టెక్నిక్ వాడతారు. అంటే న్యూమరేటర్ డివైజర్స్ డినామినేటర్లో ఉంటే అప్పుడు మీకు న్యాచురల్ నెంబర్ వస్తుంది. అంటే ఫ్రాక్షన్ రాదు. ఫ్రాక్షన్ రాకూడదంటే డినామినేటర్ ఏం చేయాలి, న్యూమరేటర్ని క్యాన్సిల్ అవ్వాలి. కాదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఆర్ ఉండేసరికి కాంప్లికేటెడ్ అయింది. సో ఇక్కడ ఆర్ వాల్యూ వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలి. 1, 2, 3 ఇట్లా వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మీకు న్యాచురల్ నెంబర్ వస్తుందో అప్పటి వరకు మీరు చేసుకుంటూ వెళ్ళాలి. కానీ కొద్ది కష్టము. సో మరి ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆర్ వాల్యూ 1, 2, 3 ఇట్లా రాసుకుంటూ వెళ్తే ఎప్పుడు వస్తుందో తెలియదు, మనకి చాలా డిఫికల్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే న్యూమరేటర్లో ఆర్ లేకపోతే బాగుండేది. సో న్యూమరేటర్లో ఆర్ లేకపోతే చాలా ఫాస్ట్గా చేసేయచ్చు ఆ వేరియబుల్ లేకపోతే. అప్పుడు ఏం చేస్తామంటే డివైడ్ చేయండి. ఇది చేయడం ఇది కష్టం, ఈ ప్రాసెస్ అనేది కష్టం. సో నేను చెప్పేది ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సో ఏంటి డివైడ్ చేయండి అంటే ఏంటి, అది 2r + 1. సో డివైడ్ చేస్తే ఇక్కడ 2r అంటే 2r రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి -2. సో -2 × 2 -r అంటే 2r. నెక్స్ట్ -2 × -22 ఎంత -44. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 45 వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చు, డివైడ్ చేస్తున్నాం కాబట్టి సో ఫస్ట్ కోషెంట్ ప్లస్ రిమైండర్. సో ఇవన్నీ మీకు చిన్న స్కూల్ లెవెల్లో ఉంటుంది. సో ఫ్రాక్షన్ ఇలా రాయొచ్చు కదా. సో రిమైండర్ బై డివైజర్ రాయొచ్చా. సో దీన్ని ఇలా రాయొచ్చు. ఇలా రాయడం వల్ల ఇప్పుడు న్యూమరేటర్లో వేరియబుల్ లేదు కాబట్టి ఇప్పుడు ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు ఎం వాల్యూ ఏం కావాలి, న్యాచురల్ నెంబర్ రావాలి. ఎం వాల్యూ న్యాచురల్ నెంబర్ రావాలంటే అప్పుడు దీని వాల్యూ ఏమి ఉండాలి, (2) ఉండాలి. దీని వాల్యూ (2) ఉంటేనే కదా. సో (2) ఉంటేనే న్యాచురల్ నెంబర్ వస్తుంది. (2) ఉంటే న్యాచురల్ నెంబర్ రాదు. ఎందుకు వస్తుందంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. సరే ఇప్పుడు ఏంటి ఫస్ట్ అయితే ఆ తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ఇదైతే
మీకు ఇంటీజర్ అవ్వాలి. సో ఇది ఇంటీజర్ అవ్వాలంటే డినామినేటర్ క్యాన్సిల్ అవ్వాలి. డినామినేటర్ క్యాన్సిల్ అవ్వాలంటే డినామినేటర్ డివైజర్స్ ఆఫ్ న్యూమరేటర్లో ఉన్న 45 డివైజర్స్ అవ్వాలి. మరి 45 డివైజర్స్ ఏంటి? 45 అంటే 1 45 డివైడ్ చేస్తుంది. సో ఫస్ట్ 45 డివైజర్స్ చూడండి. నెక్స్ట్ 2 అవ్వదు, 3 అవుతుంది. సో 45, సో 15 3s are 45, సో 3 అవుతుంది. 5, సో 5 9s are 45, సో 9. నెక్స్ట్ 15తో ఒకటి డివైడ్ అవుతుంది. నెక్స్ట్ డివైజర్స్ 45 డివైజర్స్ ఏమున్నాయి అవన్నీ రాసేయండి. 15 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 15 తర్వాత నెక్స్ట్ 45. సో ఇవి అంటే డినామినేటర్ ఏం కావాలి అంటే, సో మీకు ఆ ఫ్రాక్షన్ రాకూడదు అంటే డినామినేటర్ ఈ వాల్యూస్ అవ్వాలి. అంటే డినామినేటర్ అంటే ఏంటి? 22 - r. సో వీటిలో ఏదున్నా కూడా అప్పుడు మీకు ఏమొస్తుంది? ఇంటీజర్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఇది మీకు ఇంటీజర్ రావాలి కదా. సో ఇది అంటే మీకు m అనే న్యాచురల్ నెంబర్ అన్నాడు కాబట్టి ఇది ఇంటీజర్ అయితేనే మీకు అప్పుడు ఇది న్యాచురల్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంటీజర్ రావాలంటే డినామినేటర్, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో అంటే చాలా మందికి ఇట్లాంటివి చేయడం రాదు, మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇట్లాంటివి చేయడం రాదు. సో ఇట్లాంటి మీకు గ్రిప్ వచ్చిందంటే ఇంకా మీకు చాలా అడ్వాంటేజ్, మిగిలిన వాళ్ళకంటే చాలా ముందుకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఏంటి? డినామినేటర్ మీకు ఇంటీజర్ రావాలంటే ఖచ్చితంగా డినామినేటర్ న్యూమరేటర్ని డివైడ్ చేయాలి. సో అంటే డినామినేటర్ వాల్యూస్ వీటిలో ఏదన్నా అవ్వచ్చు. 1 3 ఇంకోటి 5 మిస్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ 1 అయితే అప్పుడు r వాల్యూ ఎంత? 22 - 1, r వాల్యూ 21. సో ఇది ఒకటి పాసిబిలిటీ. నెక్స్ట్ 3 అయితే 22 - 3, r వాల్యూ ఎంత? 19. నెక్స్ట్ 15 అయితే సో 15 ఇటు వస్తే 22 - 15, r వాల్యూ 7. నెక్స్ట్ 45 అయితే 22 - 45, r వాల్యూ ఎంత? -23. సో ఇవి పాసిబిలిటీస్. మరి ఇందులో ఏ సెట్ తీసుకుంటే మీకు డివైజ్ ఇక్కడ న్యాచురల్ నెంబర్ వస్తుంది? సో అంటే చూద్దాం ఫస్ట్. సో ఇది దీని రిలేటెడ్ ఆన్సర్, ఇదేమో దీని రిలేటెడ్ ఆన్సర్. నెక్స్ట్ ఇది ఏంటి? థర్డ్ వన్ రిలేటెడ్ ఆన్సర్. ఇదేంటి? 22 - r 45 అయితే ఇది ఆన్సర్. మరి ఇందులో ఏది పాసిబిలిటీ ఉందో చూద్దాం. సో ఒకవేళ 22 - r 1 అయితే అప్పుడు ఇది ఏమొస్తుంది? 45/1 45 ఏమొస్తుంది మీకు ఆన్సర్? ఫస్ట్ వన్ అయితే 22 - r వాల్యూ 1 అయితే 45, ఇది 45 + -2 అంటే 43 వస్తుంది. సో m వాల్యూ ఏమొస్తుంది? 43 వస్తుంది. సో 43 న్యాచురల్ నెంబర్ కాబట్టి సో 43 యాక్సెప్టెడ్. సో 43 పక్కన పెట్టేసేయండి. సో నెక్స్ట్ 3 తీసుకున్నారనుకోండి. సో అప్పుడు ఇది ఏమొస్తుంది? దీని వాల్యూ 3 అయితే 22 - r 3 అయితే సో ఇక్కడ r అండ్ m వాల్యూస్ రాస్తున్నాం. సో r వాల్యూ సో ఎంత? 22 - r వాల్యూ 1 అయితే r వాల్యూ 21 వచ్చింది. m వాల్యూ ఏమొచ్చింది? 43 వచ్చింది. ఓకే, సో ఇది ఒక సెట్. సో 43 అనేది న్యాచురల్ నెంబర్. ఓకే, సో ఇది పక్కన పెట్టండి. సో నెక్స్ట్ ఇంకో సెట్ చూద్దాం. 22 - r వాల్యూ 3 అయితే అప్పుడు r వాల్యూ ఎంత? 22 - r వాల్యూ 3 అయితే r వాల్యూ ఏమవుతుంది? 19 అవుతుంది. సో r వాల్యూ 19. సో ఇది 3 అయితే దీని వాల్యూ 3 అయింది అనుకోండి. అప్పుడు ఎంత? 45/3 ఎంత? 15 -2 ఎంత? 13. సో m వాల్యూ 13 వస్తుంది. సో r వాల్యూ 3 అయితే సారీ ఇక్కడ 22 - r వాల్యూ 3 అయితే r వాల్యూ ఎంత? 19. సో ఇది కూడా ఓకే పాసిబిలిటీ, న్యాచురల్ నెంబర్ కాబట్టి ఇది కూడా ఓకే. ఫస్ట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు అయితే ఓకే అది. సో నెక్స్ట్ 15, ఇది 15 అయింది అనుకోండి. 22 - r 15 అయితే -2 45/15 ఎంత? 3. సో ఎంత? 1 వస్తుంది. సో 1 అనేది ఏంటి? m వాల్యూ 1 వస్తుంది. 1 అనేది న్యాచురల్ నెంబర్ కాబట్టి యాక్సెప్టెడ్. మరి ఇది 15 అయితే 22 - r 15 అయితే 22 - r 15 అయితే r వాల్యూ ఎంత? 7. r వాల్యూ ఎంత? 7. సో ఇది కూడా ఓకే ఇప్పటి వరకు అయితే. సో నెక్స్ట్ 22 - r వాల్యూ 45 అయితే అప్పుడు 45/45 1 అవుతుంది. 1 - 2 -1 అవుతుంది. -1 అనేది సో న్యాచురల్ నెంబర్ కాదు కాబట్టి ఇది అవసరం లేదు. దాని రిలేటెడ్ r వాల్యూ కూడా అది కూడా అవసరం -23. ఇది కూడా r వాల్యూ నెగిటివ్ అవ్వదు. సో ఇది పాసిబిలిటీ లేదు. సో ఇప్పుడు ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇట్లాంటి క్వశ్చన్ మీరు చేయకపోయినా వరి ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా ఏంటంటే ఎగ్జామ్లో చాలా టైం వేస్ట్ చేసే క్వశ్చన్.
కాబట్టి చేయకపోయినా పర్లేదు, చేస్తే సూపర్, ఇంకా మీకు కొంచెం టాప్ ర్యాంక్ వస్తుంది. సో మామూలు సీట్ రావాలంటే ఇలాంటి క్వశ్చన్స్ ఏం అవసరం లేదు. ఏంటంటే మీకు టాప్ ర్యాంక్స్ రావాలంటే మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇక్కడ ప్లస్ టైం వేస్ట్ అవుతుంది ఎక్కువ, ఇట్లాంటి క్వశ్చన్స్లో టైం వేస్ట్ అవుతుంది. మనకి ఆ క్లారిటీ లేనప్పుడు ఇలాంటి వాటిని వదిలేసుకోవడం బెస్ట్. కాకపోతే నాలెడ్జ్ కోసం అంటే ఒక్కోసారి సింపుల్గా ఉంటుంది క్వశ్చన్, ఇంత లెంతీగా ఉండదు. సో అట్లాంటప్పుడు ఈ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఏదైతే థింక్ చేస్తున్నామో ఆ నాలెడ్జ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఏంటి అడుగుతుంది, బైనామియల్ కోఎఫిషియంట్. సో ఆర్ వాల్యూ ఇప్పుడు చూద్దాం, ఒక్కొక్క సెట్ చూసుకుందాం. సో జనరల్ టర్మ్, సో ఆర్ వాల్యూ 21 అయితే, సో ఆర్ వాల్యూ 21 అయితే కోఎఫిషియంట్ ఎంత 20C21. సో దీని వాల్యూ ఎంత వస్తుంది 22 వస్తుంది. కానీ ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత ఇచ్చాడు 15, 40 ఇచ్చాడు, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఆర్ వాల్యూ 19 తీసుకుందాం. సో ఆర్ వాల్యూ 19 తీసుకుంటే అప్పుడు కోఎఫిషియంట్ ఏమొస్తుంది 20C, కోఎఫిషియంట్ ఏమొస్తుంది, సో ఆర్ వాల్యూ 19, అప్పుడు 22C19. దీన్ని సింప్లిఫై చేసేయండి 15, 40 వస్తుంది. కాబట్టి ఆర్ వాల్యూ 19 ఓకే. సో ఆర్ వాల్యూ 19 అయితే దాని రిలేటెడ్ ఎం వాల్యూ ఎంత 13, దాని రిలేటెడ్ ఎం వాల్యూ ఎంత 13. సో దాని రిలేటెడ్ వాల్యూ ఎం వాల్యూ 13 కాబట్టి ఆన్సర్ 13. ఇది అర్థమైందో లేదో నాకు కూడా మీకు క్లారిటీ లేదు, చాలామందికి ఇది అర్థం అవడం కూడా కష్టమే. అర్థం కాకపోతే వదిలేసేయండి. అంటే షార్ట్ టర్మ్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అవసరం లేదు, ఒకవేళ లాంగ్ టర్మ్లో అయితే కనుక మళ్ళీ మళ్ళీ వినండి, ఇట్లాంటివి నేర్చుకోండి. రెండోసారి మూడోసారి వింటే అవుతుంది. మీ షార్ట్ టర్మ్ అయితే కనుక షార్ట్ టర్మ్లో అయితే ఇట్లాంటి క్వశ్చన్ స్కిప్ చేసేస్తే బెస్ట్. సో మీకు టైం ఎక్కువ ఉంటే ఎగ్జామ్కి సో 2-3 సార్లు వింటే మీకు అర్థమవుతుంది.